ఒక చివరి ఆలోచన. భవిష్యత్తులో మీ బృందంలో అత్యంత సమర్థుడైన సహోద్యోగి ఒక మనిషి కాకపోవచ్చు, ఒక ఏఐ కావచ్చు. ఆ ఏఐ మీ పనిని సమీక్షించి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తే మీ స్పందన ఎలా ఉంటుంది? మీ అత్యంత ఉత్పాదక బృంద సభ్యులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకునే ఏఐ ఏజెంట్లు అయినప్పుడు ఒక మానవ మేనేజర్ పాత్ర ఎలా మారబోతోంది? మన పని ప్రదేశాల్లో మానవ ఏఐ సంబంధాలు ఎలా మారబోతున్నాయో ఆలోచించండి. నమస్కారం. టెక్ ప్రపంచంలో కేవలం 2 రోజుల క్రితం ఒక పెద్ద సంచలనం జరిగింది. ఇది ఏదో మామూలు అప్డేట్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఆఫీసులను, మనం పనిచేసే పద్ధతులను బహుశా సమూలంగా మార్చేయగల ఒక పరిణామంలా కనిపిస్తోంది. ఈరోజు మనం ఆంథ్రోపిక్ వాళ్లు విడుదల చేసిన వారి కొత్త ఏఐ మోడల్ క్లాడ్ ఓపస్ 4.6 గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. మన దగ్గర వాళ్ళ అధికారిక ప్రకటన ఉంది. దాంతోపాటు కొంతమంది యూజర్ల అనుభవాలు కూడా ఉన్నాయి. అసలు మన లక్ష్యమేంటంటే, ఇది కేవలం వేగవంతమైనదా, లేక మరింత తెలివైనదా, లేక అంతకు మించినదా? ఇది మన వర్క్ఫ్లోస్పై ఎలా ప్రభావం చూపబోతోంది అనేది అర్థం చేసుకోవడం. సరే, మొదలు పెడదాం. ఈ కొత్త మోడల్ను వాళ్ళొక చాట్ టూల్ అనడం లేదు. దీన్ని సమర్థవంతమైన డిజిటల్ సహోద్యోగి అని పిలుస్తున్నారు. ఈ మాట వినడానికి చాలా బాగుంది, కాని ఆచరణలో దాని అర్థమేమిటి? ఇది కేవలం మార్కెటింగ్ పదజాలమా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే మనం మొదటి అతిపెద్ద మార్పును గమనించాలి. ఇప్పటివరకు ఉన్న మోడల్స్ ఎలా అంటే, మనం ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పే సాధనాలు. కానీ ఇది అలా కాదు. ఒక సహచరుడిలా, స్వయం ప్రతిపత్తితో పనిచేసేలా దీన్ని రూపొందించారు. దీని వెనుక ఉన్న కీలకమైన టెక్నాలజీ అడాప్టివ్ థింకింగ్. అవును. అంటే ఒక సమస్యను చూసినప్పుడు దానికి ఎంత ప్రయత్నం అవసరమో అదే నిర్ణయించుకుంటుంది. చిన్న సులభమైన ప్రశ్నలకు త్వరగా సమాధానమిస్తుంది. కానీ ఒక సంక్లిష్టమైన సమస్య వస్తే దాని గురించి లోతుగా ఎక్కువ సమయం ఆలోచిస్తుందన్నమాట. అంటే ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ ఉద్యోగిలాగా అన్నమాట. వాళ్ళు ప్రతి చిన్న పనికి ఒకేలా కష్టపడరు కదా. ఏ పనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, ఎంత లోతుగా వెళ్లాలో వాళ్ళకు తెలుసు. ఖచ్చితంగా. ఆ పోలిక సరిగ్గా సరిపోతుంది. ఇది పని మొదలుపెట్టే ముందే ఒక ప్లాన్ వేసుకుంటుంది, మధ్యలో తన వాదనను మళ్లీ చెక్ చేసుకుంటుంది. అంటే మొదటిసారి వచ్చిన సమాధానాన్నే గుడ్డిగా ఇవ్వదు. 1-2 సార్లు సరిచూసుకుని మెరుగైన ఫలితాన్నిస్తుంది. ఆ పోలిక బావుంది. కానీ ఒక్కోసారి సీనియర్ ఉద్యోగులు కూడా తప్పులు చేస్తారు. అంటే కొన్నిసార్లు వాళ్ళు సులభమైన పనులను కూడా అతిగా ఆలోచించి సంక్లిష్టం చేస్తారు. ఈ ఏఐకి కూడా అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఇది అనవసరంగా ఎక్కువ ప్రయత్నం చేసే ప్రమాదం లేదా? మంచి పాయింట్. అందుకే ఆంథ్రోపిక్ డెవలపర్లకు నియంత్రణ ఇచ్చింది. వాళ్ళు ఈ ప్రయత్నం స్థాయిని తక్కువ, మధ్యస్థం, ఎక్కువ మరియు గరిష్టం అని 4 స్థాయిలలో సెట్ చేసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఒక ప్రాజెక్టుకు అవసరమైన పనితీరు, వేగం మరియు ఖర్చును బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక కస్టమర్ సర్వీస్ చాట్బాట్కు తక్కువ ప్రయత్నం సరిపోతుంది. కానీ అదే ఒక క్లిష్టమైన సైంటిఫిక్ రీసెర్చ్ విశ్లేషణకు గరిష్ట స్థాయి అవసరం కావచ్చు. అంటే ఇది తెలివిగా ఆలోచించడమే కాదు, వనరులను కూడా తెలివిగా వాడుకుంటుంది. ఓకే. ఒక సీనియర్ ఉద్యోగిలా ఇది ఆలోచిస్తుందని చెప్పారు. బావుంది. కానీ ఒక మంచి ఉద్యోగికి తెలివితేటలతో పాటు అద్భుతమైన జ్ఞాపక శక్తి కూడా ముఖ్యం. చాలా ఏఐలతో మనం ఎక్కువసేపు మాట్లాడితే మొదట్లో చెప్పిన విషయాలు మర్చిపోతాయి. దాన్ని కాంటెక్స్ట్ రాట్ అంటారు. అంటే సందర్భం దెబ్బతినడం. మరి దీన్ని ఎలా అధిగమించారు? అక్కడికే వస్తున్నాను. ఇక్కడే ఆ 1 మిలియన్ టోకన్ల కాంటెక్స్ట్ విండో ప్రస్తావనకు వస్తుంది. కాంటెక్స్ట్ విండో అంటే ఏఐ యొక్క స్వల్పకాలిక జ్ఞాపక శక్తి అని సింపుల్గా అనుకోవచ్చు. 1 మిలియన్ టోకన్లు అంటే అది చాలా చాలా పెద్దది. ఒక్క నిమిషం, ఆ సంఖ్య నాకంత సులభంగా అర్థం కావడం లేదు. 1 మిలియన్ టోకెన్లు అంటే ఆచరణలో ఎంత సమాచారం? ఇలా ఊహించుకోండి. ఒక లాయర్ ఒక క్లిష్టమైన కేసును వాదిస్తున్నారు. దానికి సంబంధించిన వేల పేజీల డాక్యుమెంట్లు, అంటే దశాబ్దాల నాటి ఫైళ్లను దీనికి అందించి, ఈ మొత్తం సమాచారంలో మన కేసుకు ఉపయోగపడే 5 కీలకాంశాలు చెప్పు అని అడిగారనుకోండి. అది మొత్తం చదివి క్షణాల్లో సమాధానం ఇవ్వగలదు. మొదటి పేజీలో ఉన్న వివరాలను 1000 పేజీలో ఉన్న వివరాలతో పోల్చి చూడగలదు. అంతెందుకు, వారెన్ పీస్ లాంటి పెద్ద నవలను మొత్తం ఒకేసారి చదివి అందులో ఏ చిన్న పాత్ర గురించి అడిగినా చెప్పగలదు. నమ్మశక్యంగా లేదు. అంటే ఆ కాంటెక్స్ట్ రాట్ సమస్యకు ఇది ఒక రకంగా ముగింపు పలికినట్లేనా?
గణనీయంగా మెరుగుపరిచింది అని చెప్పాలి. మనం చూస్తున్న ఈ నివేదికలో ఒక ఆసక్తికరమైన పరీక్ష గురించి చెప్పారు. నీడిల్ ఇన్ ఎ హేస్టాక్. గడ్డివాములో సూదిని వెతకడం. అవును, అదే. ఈ పరీక్షలో భారీ టెక్స్ట్లో ఒక చిన్న సమాచారాన్ని దాచిపెట్టి దాన్ని కనుక్కోమని ఏఐని అడుగుతారు. ఇందులో ఓపస్ 4.6 ఏకంగా 76% స్కోరు సాధించింది. దాని పాత వర్షన్ సోనెట్ 4.5 తెలుసా ఎంత స్కోర్ చేసిందో? ఎంత? కేవలం 18.5%. ఇది చిన్న మెరుగుదల కాదు, ఇది ఒక గుణాత్మకమైన మార్పు. భారీ సమాచార సముద్రంలో నుండి ఒక చిన్న ముత్యాన్ని వెలికితీయగలదు అన్నమాట. సరే, దీనికి అద్భుతమైన ఆలోచనా శక్తి ఉంది, అపారమైన జ్ఞాపక శక్తి ఉంది. మరి రెండిటిని కలిపితే ఏమవుతుంది? మన దగ్గర ఉన్న ఆధారాలలో ఏజెంటిక్ టాస్క్స్ అనే పదం పదే పదే వస్తోంది. వినడానికి బాగానే ఉంది, కాని వాస్తవంలో దీని అర్థమేంటి? ఇది నిజంగా మన ప్రమేయం లేకుండానే పనులు చేస్తుందా? అదే దీని వెనక ఉన్న ప్రధాన ఆలోచన. ఏజెంటి కంటే స్వయం ప్రతిపత్తితో ఒక లక్ష్యం వైపుగా పనిచేయగల సామర్థ్యం. ఇది చాలా కాలం పాటు మన ప్రమేయం లేకుండా పనిచేయగలదు. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తే చాలు, దాన్ని పూర్తి చేయడానికి అవసరమైన చిన్న చిన్న పనులను అదే గుర్తించి పూర్తిచేసి చివరికి ఫలితాన్ని మన ముందుంచుతుంది. దీనికి 2 అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి. అవేమిటి? మొదటిది ఏజెంట్ టీమ్స్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్లాడ్ కోడ్ లాంటి సాధనాల్లో ఈ ఓపస్ 4.6 మోడల్ అది ఇతర ఏఐల బృందాన్ని సృష్టించగలదు. ఒకే ప్రాజెక్ట్లోని వేర్వేరు భాగాలపై సమాంతరంగా పనిచేయించగలదు. ఉదాహరణకు, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కోడ్ బేస్ను రివ్యూ చేయాలి. అప్పుడు ఓపస్ 4.6 ఒక మేనేజర్లా ఉండి కొన్ని ఏఐ ఏజెంట్లను క్రియేట్ చేసి, నువ్వు యూజర్ ఇంటర్ఫేస్ చూడు, నువ్వు డేటాబేస్ కనెక్షన్లను తనిఖీ చేయి, నువ్వు సెక్యూరిటీ లోపాలను వెతుకు అని పనులను ఓ మై పంచుతుంది. గాడ్! చివరికి అన్నింటి నుండి సమాచారం తెచ్చుకుని ఒక సమగ్ర నివేదికను ఇస్తుంది. ఏజెంట్ టీమ్సా? ఇది వింటుంటే మన ఆఫీసుల్లో జరిగే ప్రాజెక్ట్ మీటింగ్లు గుర్తొస్తున్నాయి. ఒక పనిని వేర్వేరు వ్యక్తులకు అప్పగించి వాళ్ల మధ్య సమన్వయం చేయడానికి మేనేజర్లు ఎంత కష్టపడతారో. అంటే ఇప్పుడు ఆ పనిని మొత్తం ఈ ఏఐ బృందమే చూసుకుంటుందన్నమాట. ఇది నిజంగా జరిగితే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్వరూపమే మారిపోతుంది కదా? తీరు అద్భుతంగా మెరుగుపడింది. ఉదాహరణకు, ఒక గజిబిజీగా ఉన్న ఎక్సెల్ షీట్ను దానికిచ్చి, దీన్ని క్లీన్ చేసి ఒక చక్కని ఫార్మాట్లో పెట్టు అని చెప్తే చాలు. అది అసంపూర్ణ డేటాను పూరించి సరైన ఆకృతిని ఇస్తుంది. అలాగా? అలాగే మీ కంపెనీ బ్రాండ్ గైడ్లైన్స్కు సరిపోయేలా ప్రొఫెషనల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లని కూడా రూపొందించగలదు. ఇవన్నీ సిద్ధాంతపరంగా వినడానికి బాగున్నాయి, కాని నిజంగా ఎవరైనా వాడారా? ప్రారంభ వినియోగదారుల నుండి ఏమైనా వాస్తవ ప్రపంచ ఉదాహరణలున్నాయా? ఉన్నాయి. కొన్ని ఆశ్చర్యపరిచే ఉదాహరణలున్నాయి. ఒక నివేదిక ప్రకారం 50 మంది సభ్యులున్న ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఓపస్ 4.6 ఒకే రోజులో 6 వేరువేరు కోడ్ రిపాజిటరీలలో ఉన్న 13 సమస్యలను అంటే టికెట్లను స్వయంగా పరిష్కరించింది. 13 ఒకే రోజులో? అవును. అంతేకాదు, మరో 12 సమస్యలను విశ్లేషించి వాటిని పరిష్కరించగల సరైన మానవ బృందాలకు అప్పగించింది. ఒక్క నిమిషం. అంటే అది కోడ్ రాయడమీ కాదు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా చేసిందనమాట. ఏ పని ఎవరు చేయాలో కూడా అదే నిర్ణయించిందా? ఖచ్చితంగా. సంస్థాగత నిర్ణయాలు కూడా తీసుకుంది. నమ్మలేకపోతున్నాను. మరి కోడింగ్ సంగతేంటి? దాన్ని ఒక సీనియర్ ఇంజనీర్ అని అభివర్ణించారు. ఆ పోలికకు సరైన ఆధారాలున్నాయా? ఉన్నాయి. మరో వినియోగదారు చెప్పిన ప్రకారం ఇది కొన్ని మిలియన్ల లైన్ల కోడ్ బేస్నో ఒక పాత టెక్నాలజీ నుంచి కొత్త టెక్నాలజీకి మైగ్రేట్ చేసే పనిని విజయవంతంగా పూర్తి చేసింది. ఆ పనిని మొదలుపెట్టే ముందు మొత్తం కోడ్ను చదివి ఒక ప్రణాళిక వేసుకుని పని మధ్యలో ఎదురైన సమస్యల నుండి నేర్చుకుంటూ తన వ్యూహాన్ని మార్చుకుంది. చివరికి అనుకున్న దానికంటే సగం సమయంలోనే ఆ భారీ పనిని పూర్తి చేసింది. సగం సమయంలోనా? మన సాఫ్ట్వేర్ ప్రపంచంలో డెడ్లైన్లు ఎప్పుడూ రెట్టింపు అవుతాయి, కానీ సగం అవడం నేనెప్పుడు వినలేదు. నిజమే. ఇతర శక్తివంతమైన ఏఐ మోడల్స్ కూడా గుర్తించలేని బగ్స్ను ఇది కనుగొనగలిగిందని కూడా చెప్పారు. ఇది నిజంగా ఆశ్చర్యమే. అయితే వీటన్నిటిని అర్థమేమిటి? అంటే మార్కెట్లో ఉన్న ఇతర మోడల్స్తో పోలిస్తే పోటీలో ఇది ఎక్కడ ఉంది? దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూడాలి. అంకెల విషయానికొస్తే ఇది చాలా రంగాలలో పోటీదారుల కంటే స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఉదాహరణకు, జీపీటీ వాల్ ఎల్ఎల్ఎం అనే ఒక పరీక్ష ఉంది. ఇది ఫినాన్స్, న్యాయం వంటి రంగాలలో ఆర్థికంగా విలువైన పనులను ఎంత సమర్థవంతంగా చేయగలదో కొలుస్తుంది. అందులో ఇది ఓపెన్ ఏఐ యొక్క శక్తివంతమైన మోడల్ జీపీటీ 5.2 కంటే 144 ఎలో పాయింట్ల ఆధిక్యంలో ఉంది. 144 పాయింట్ల ఆధిక్యమా? అది చాలా పెద్ద వ్యత్యాసం గదా.
అవును, ఇది చెస్ ఆటలో ఇద్దరు గ్రాండ్ మాస్టర్ల మధ్య ఉండే నైపుణ్య వ్యత్యాసం లాంటిదే. అంతేకాదు, హ్యుమానిటీస్ లాస్ట్ ఎగ్జామ్ అనే మరో కఠినమైన తార్కిక పరీక్షలో కూడా ఇది అగ్రస్థానంలో ఉంది. ఓకే. అలాగే బ్రౌజ్ కాంప్ అనే పరీక్షలో కూడా, అంటే కేవలం కోడింగ్ లేదా క్రియేటివ్ రైటింగ్ మాత్రమే కాదు, సంక్లిష్టమైన తార్కికం, పరిశోధన వంటి విషయాలలో కూడా ఇది తన ఆధిపత్యాన్ని ఇది చూపిస్తోంది. చాలా ఆకట్టుకుంటుంది. కానీ ఇక్కడే నాకో సందేహం వస్తుంది. ఇంత శక్తితో పాటు అంత పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంటుంది గదా. భద్రత గురించి ఆధారాలేమి చెబుతున్నాయి? ఇంత తెలివైన మోడల్ తప్పుడు దారి పడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆంథ్రోపిక్ సంస్థ మొదటి నుండి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వారి నివేదిక ప్రకారం ఈ మేధోపరమైన పురోగతి భద్రతను పణంగా పెట్టి రాలేదని స్పష్టం చేస్తున్నారు. మోసం చేయడం, తప్పుదారి పట్టించడం వంటి పక్కదారి పట్టించే ప్రవర్తనలు ఈ మోడల్లో చాలా తక్కువగా ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు. అంటే దానిమీద వాళ్ళు ప్రత్యేకంగా పరీక్షలు చేశారా? అవును, దీనిపై ఇప్పటివరకు అత్యంత సమగ్రమైన భద్రతా పరీక్షలను నిర్వహించారట. ఇందులో సైబర్ సెక్యూరిటీ కోసం, వినియోగదారుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త పరీక్షలు కూడా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీలో ఇది మెరుగుగా పనిచేయడమనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అంటే ఒకవైపు మన సిస్టంలను రక్షించుకోవడానికి దీన్ని వాడొచ్చు, కానీ మరోవైపు హ్యాకర్లు కూడా ఇలాంటి శక్తివంతమైన సాధనాలను ఉపయోగించి మరింత ప్రమాదకరమైన దాడులు చేయగలరు గదా. మంచి ప్రశ్న. అందుకే వారు కేవలం రక్షణాత్మక ఉపయోగాలను మాత్రమే ప్రోత్సహిస్తున్నామని స్పష్టంగా చెప్పారు. దుర్వినియోగాన్ని గుర్తించడానికి కొత్త సైబర్ సెక్యూరిటీ ప్రోబ్స్ను అభివృద్ధి చేశారట. ఓ ఉదాహరణకు, ఒక హ్యాకర్ నాకొక వైరస్ కోడ్ రాయి అని అడిగితే మోడల్ దాన్ని తిరస్కరించేలా కఠినమైన నియమాలు పెట్టారు. కానీ అదే సమయంలో ఒక డెవలపర్ ఈ కోడ్లో ఉన్న భద్రతా లోపాలను కనుక్కో అని అడిగితే వెంటనే సహాయపడుతుంది. అంటే మంచి చెడు ఉపయోగాల మధ్య ఒక స్పష్టమైన గీత గీస్తున్నారన్నమాట. అవును, వాళ్లు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లో లోపాలను కనుగొని వాటిని సరిచేయడానికి సహాయపడటం ద్వారా రక్షకులకు అండగా నిలుస్తున్నామని చెబుతున్నారు. సరే, ఈ చర్చ నుండి కీలకమైన అంశాలను ఒక్కసారి చూద్దాం. మన ముందున్నది కేవలం ఒక అప్డేట్ చేయబడిన సాధనం కాదు. ఇది పని ప్రదేశంలో ఒక కొత్త రకమైన సహోద్యోగి. దీనికి ఒక సీనియర్ ఉద్యోగిలా అడాప్టివ్ థింకింగ్ ఉంది, దాదాపు అపరిమితమైన జ్ఞాపకశక్తి ఉంది, మరియు ఏఐ బృందాలను సృష్టించి స్వయంప్రతిపత్తితో పనిచేసే సామర్థ్యం కూడా ఉంది. ఖచ్చితంగా. ఈ అసాధారణ సామర్థ్యాలకు తోడు ఇది పోటీదారులపై బెంచ్మార్కులలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఇవన్నీ అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే సాధించామని ఆంథ్రోపిక్ చెబుతోంది. వారి దృష్టి కేవలం తెలివైన ఏఐని తయారు చేయడంపై కాదు, సంక్లిష్టమైన పనుల కోసం నమ్మదగిన, సీనియర్ స్థాయి డిజిటల్ భాగస్వామిని సృష్టించడంపై ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వినేవాళ్లు ఆలోచించడానికి ఒక చివరి ఆలోచన. భవిష్యత్తులో మీ బృందంలో అత్యంత సమర్థుడైన సహోద్యోగి ఒక మనిషి కాకపోవచ్చు, ఒక ఏఐ కావచ్చు. ఆ ఏఐ మీ పనిని సమీక్షించి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తే మీ స్పందన ఎలా ఉంటుంది? మీ అత్యంత ఉత్పాదక బృంద సభ్యులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకునే ఏఐ ఏజెంట్లు అయినప్పుడు ఒక మానవ మేనేజర్ పాత్ర ఎలా మారబోతోంది? మన పని ప్రదేశాల్లో మానవ ఏఐ సంబంధాలు ఎలా మారబోతున్నాయో ఆలోచించండి.